ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు సమాధానం కలుగును గాక. షలోమ్. ఈ ఉదయకాల సమయంలో అండమాన్ నికోబార్ ఐస్లాండ్లో ఉన్నటువంటి పోర్ట్ బ్లెయిర్లో ఉన్నటువంటి సెల్లార్ జైల్లో నుండి మీ అందరికీ ఉదయకాల సమయంలో శుభములు తెలియజేస్తూ ఉన్నాను. బ్రిటిష్ ప్రభుత్వం వారు మన దేశాన్ని పరిపాలన చేస్తున్న సమయంలో ఎవరైతే స్వతంత్ర ఉద్యమంలో పాల్గొన్నారో, ఎవరైతే స్వతంత్ర ఉద్యమంలో బలంగా పనిచేస్తూ ఉన్నారో వారందరినీ కూడా బంధించి సముద్ర మార్గం గుండా తీసుకొని వచ్చి మీరు ప్రస్తుతం చూస్తున్నటువంటి ఈ యొక్క అండమాన్ జైల్లో ఉంచేటటువంటి వారు. మీరు ఒకవేళ ఆ ప్రాంతంలో చూసినట్లయితే తప్పు చేసినటువంటి వారిని ఆ విధంగా కట్టేసి భయంకరంగా హింసించేటటువంటి వారు. ఉన్నటువంటి జైలు చూశారు కదండి. ఎవరైనా భారతదేశంలో నుండి ఈ యొక్క అండమాన్ ప్రాంతంలో ఉన్నటువంటి సెల్లార్ గేమ్కి తీసుకొని రాబడితే వారు తిరిగి భారతదేశం వెళ్ళే అవకాశం లేదండి. చాలా భయంకరమైన దుర్భరంగా వారిని ఇక్కడ హింసించేటటువంటి వారు. చుట్టూ కూడా సముద్రం ఉన్నది, సముద్రము మధ్యలో దీన్ని కట్టారు. తప్పించుకొని వెళ్దాము అనుకుంటే వారు జీవితకాలం అంతట్లో ఈత కొట్టినా కూడా గమ్యాన్ని చేరుకోలేరు. మరొక సమస్య ఏంటి అంటే ఇక్కడ మొసళ్ళు కూడా చాలా ఎక్కువగా ఉంటాయి కనుక సముద్రంలో వారు మరణించేటటువంటి సందర్భం ఏర్పడుతుంది. కానీ తిరిగి ప్రాణాలతో బట్టగట్టి భారతదేశం పోయే అవకాశము లేనే లేదు. మరి 1943వ సంవత్సరం మనందరికీ తెలుసు, భారతదేశానికి 1947లో స్వతంత్రం వచ్చింది. అయితే అండమాన్ ప్రాంతానికి మటుకు 1943లోనే ట్రై కలర్ జెండా, అంటే అప్పటికి అశోక చక్రం లేదండి, 3 రంగుల జెండాని మరి మొదటిగా భారతదేశంలో స్వతంత్రం పొందుకున్న ప్రాంతము ఈ అండమాన్ నికోబార్ ప్రాంతం. కొన్ని వేలాది మంది ప్రపంచ నలుమూలల నుంచి ఈ ప్రాంతానికి వచ్చి వీటన్నిటిని కూడా దర్శిస్తూ ఉంటారు. మీరు కూడా సెలవుల్లో కుటుంబంతో వచ్చి ఇవన్నీ చూడాలని దేవుని సేవకుడుగా మనవి చేస్తూ ఉన్నారు. ఇక్కడికి వచ్చినప్పుడు జ్ఞాపకం వచ్చే మాట ఏంటి అంటే బందికానాలో ఉన్నటువంటి వారు బానిస బ్రతుకులు అన్నమాట. ఐగుప్తు దేశంలో బానిసలుగా ఉన్న తన ప్రజలని దేవుడు వారి మొరను ఆలకించి విడుదల దయచేశారు. ఈ ప్రాంతంలో కూడా అనేక మంది స్వతంత్ర సమరయోధులు భారతదేశం కోసం పోరాడి స్వతంత్రాన్ని తీసుకొని వచ్చారు. రేపటి దినమున 1947 ఆగస్టు 15న మన భారతదేశానికి స్వతంత్రాన్ని పొందుకుందాం. రేపు కూడా చక్కని సందేశాన్ని అందిస్తా ఉన్నాను. అండమాన్ ప్రాంతం నుండి దయచేసి మీరు వీక్షించవలసిందిగా మనవి చేస్తున్నారు. ఈ ఉదయకాల సమయం కొరకు రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 1వ వచనంలో, కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసులో ఉన్న వారికి ఏ శిక్షా విధి లేదు. మనము యేసు ప్రభు శిలువ రక్తం కింద కడగబడి ఉంటే మనకు ఏ శిక్షా విధి లేదు. దేవుడు మన కొరకు కల్వరి శిలువ మీద వెల చెల్లించి ఉన్నారు. అనేక మంది రక్షించబడిన తర్వాత కూడా ఎన్నో సమస్యలు, ఇబ్బందులు, పోరాటాలు ఎదుర్కొంటాం. కారణం ఏంటి అంటే వారు దేవుడి యొక్క శక్తిని తెలుసుకోకుండా పోవడం ద్వారా, దేవుడు విడిపించారన్న విషయాన్ని వారు గుర్తించకుండా పోవడం ద్వారా ఇంకా మీరు శిక్షణ అనుభవిస్తున్నారా? మీ యొక్క జీవితాన్ని భారముగా ముందుకు కొనసాగిస్తున్నారా? ప్రభు మీకు విడుదల దయచేయడానికి సంసిద్ధంగా ఉన్నారు. మీరు ఎటువంటి బంధకాల్లో ఉన్నప్పుడు దేవుడు మీకు విడుదల దయచేసి బలమైన కార్యాలు దేవుడు చేయగలరని దేవుడి సేవకుడిగా తెలియజేస్తున్నారు. కొంతమంది వారు చేసిన తప్పులు తలుచుకుంటూ మళ్ళీ మళ్ళీ బాధపడుతూ ఉంటారు. అటువంటి వారికి ఉదయకాల సమయంలో చెప్తున్నాను, క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధి లేదు. యేసు మనకు విడుదల దయచేస్తా ఉన్నారు. యేసు మనకు విడుదల దయచేసి ఉన్నారు. యేసయ్య నాకు విడుదలనివ్వండి అని మీరు అడగగానే ప్రభు తప్పకుండా మీకు విడుదల దయచేస్తారు. ధైర్యంగా ఈ దినాన్ని ఎదుర్కోండి. దేవుడి సన్నిధి మీకు తోడుగా వచ్చునుగాక. చిన్న ప్రార్థన చేస్తాం. ప్రియ పరలోకపు తండ్రి, ఈ దినం ఎవరైతే బంధించబడి ఉన్నామని అనుకుంటున్నారో, బంధకాల్లో ఉంటున్నారో వారికి విడుదల దయచేసి ప్రభు బలమైన కార్యాలు చేయండి. ఈ దినం మా ప్రియులు తలపెట్టే కార్యం అంతట్లో జయమును అనుగ్రహించండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్.